మణిద్వీపం మణిద్వీపం అని పదే పదే తలిస్తేనే చాలు దరిద్రం దరిదాపుకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే కాని వర్ణించుటకు 1000 పడగల కల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షతలతో సేవించి అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేకాక ఇంటిల్లపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామం చేరుకుందురు. సొంత ఇల్లు కావాలనుకునేవారు మణిద్వీప స్తోత్రాన్ని భక్తితో పారాయణ చేస్తే చాలు, మంచి ఫలితం ఉంటుంది. పారాయణ చేయటానికి కుదరని వారికి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఈ మణిద్వీప వర్ణన గురించి పూర్తిగా విన్నా చాలు, అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కసారైనా ఈ వీడియోని నమ్మకంగా వినేవారికి ఆ అమ్మవారి అనుగ్రహంతో వారు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అందరికీ నమస్కారము. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సృష్టిలోనే అత్యంత పవిత్రమైన, అత్యంత మహిమాన్వితమైన, అత్యంత దివ్యమైన నివాస స్థానం గురించి చెప్పుకోబోతున్నాము. ఆ నివాసధామం పేరే మణిద్వీపము. ఈ మణిద్వీపం పేరు వినగానే హృదయం పులకరిస్తుంది, నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండుతాయి. జగన్మాత ఆదిపరాశక్తి కొలువై ఉండే స్థానమే మణిద్వీపము. ఈ మణిద్వీప వర్ణన గురించి శ్రద్ధగా వినండి. మణి అంటే రత్నము, సామాన్యమైన రత్నం కాదు, చింతామణి కోరిన కోరికలను తీర్చే దివ్యరత్నం. ద్వీపం అంటే దీవి, సముద్రంలో ఉండే భూభాగం. కానీ మణిద్వీపం సామాన్యమైన దీవి కాదు, ఇది దివ్యదీవి, రత్నమయమైన దీవి. సకల సంపదలకు, సకల శక్తులకు, సకల జ్ఞానానికి మూలాస్థానమైన దీవి. ఈ మణిద్వీపం ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి నిత్య నివాస స్థానం. శ్రీచక్ర బిందు రూపిణి అయిన జగన్మాత ఇక్కడే కొలువై ఉంటారు. ఆమెను అనేక నామాలతో పిలుస్తారు. లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, షోడశి, మహావిద్య, పరాభట్టారిక, ఇవన్నీ కూడా ఆ తల్లి నామాలే. ఆమె సృష్టికి మూలం, ఆమె స్థితికి ఆధారం, ఆమె లయకు కారణం. త్రిమూర్తులకు శక్తినిచ్చేది ఆ అమ్మే, వేదాలకు వాక్కునిచ్చేది ఆ తల్లే, మంత్రాలకు ఫలం ఇచ్చేది ఆ జగన్మాతే. అటువంటి జగన్మాత నివసించే చోటు ఈ మణిద్వీపం. అసలు ఈ మణిద్వీపం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు లోకాల గురించి తెలుసుకోవాలి. ఈ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అధోలోకాలు ఏమిటి అంటే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల లోకాలు. ఇవి భూమికి క్రింద ఉంటాయి. ఊర్ధ్వలోకాలు ఏమిటి అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి భూమికి పైన ఉంటాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు. ఆయన ఈ సృష్టిని సృష్టిస్తారు. కానీ ఈ 14 లోకాల పైన మరొక లోకం ఉంది. దానిని సర్వలోకం అంటారు. సర్వ అంటే అన్ని, అన్ని లోకాలకు మూలమైన లోకం కాబట్టి సర్వలోకం అని పేరు. ఈ సర్వలోకంలోనే మణిద్వీపం ఉంటుంది. దేవి భాగవతంలో ఇలా చెప్పబడింది, బ్రహ్మలోక దూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపః సయేవాస్తి యత్ర దేవి విరాజితే. అంటే బ్రహ్మలోకానికి పైన సర్వలోకం ఉంది, అక్కడే మణిద్వీపం ఉంది, అక్కడే ఆ దేవి కొలువై ఉన్నారు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, కైలాసం గొప్పదా, విష్ణు వైకుంఠం గొప్పదా, కృష్ణుడి గోలోకం గొప్పదా, లేక మణిద్వీపం గొప్పదా అని. నిజంగా చెప్పాలి అంటే మణిద్వీపం అన్నిటికంటే శ్రేష్టం. ఎందుకంటే కైలాసం పరమశివుడి నివాసం, ఆయన ఆదిశక్తి సంకల్పం నుండి పుట్టినవాడు. వైకుంఠం విష్ణువు యొక్క నివాసం, ఆయన కూడా ఆదిశక్తి సంకల్పంలో పుట్టినవాడు. గోలోకం కృష్ణుడి నివాసం, ఆయన విష్ణువు అవతారం. కాని మణిద్వీపం మూల ప్రకృతి నివాసం. ఆమె ఎవరి సంకల్పంలోనూ పుట్టలేదు, ఆమె స్వయంభువు. ఆ తల్లి శాశ్వతం. దేవీ భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది, కైలాసం కంటే, వైకుంఠం కంటే, గోలోకం కంటే సర్వలోకం అంటే మణిద్వీపం చాలా శ్రేష్టమైనది. ఇది విన్నంత మాత్రానే ఆ తల్లి అనుగ్రహంతో అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి.
అసలు మణిద్వీపం ఎలా పుట్టింది అంటే, సృష్టికి పూర్వం ఏమీ లేదు. కేవలం శూన్యం, అంధకారం, నిశ్శబ్దం. ఆ శూన్యంలో ఒక్క శక్తి మాత్రమే ఉండేది. ఆమె ఆదిశక్తి, మూల ప్రకృతి. ఆమె తన శక్తి సంకల్పంతో మొదట ఈ మణిద్వీపాన్ని సృష్టించింది. తన నిత్య నివాసం కోసం ఈ దివ్యధామాన్ని రూపొందించింది. ఆ తర్వాత ఆమె దేవతలను సృష్టించింది. తన శరీరం నుండి 3 రూపాలను ఆవిర్భవింపచేసింది. తన వామభాగం నుండి పరమశివుడు, తన దక్షిణ భాగం నుండి విష్ణువు, తన మధ్య భాగం నుండి బ్రహ్మ పుట్టారు. ఆమె శక్తులను ఇచ్చింది. బ్రహ్మకు సరస్వతిని ఇచ్చింది సృష్టికి శక్తిగా. విష్ణువుకి లక్ష్మిని స్థితిశక్తిగా ఇచ్చింది. పార్వతిని పరమేశ్వరుడికి లయశక్తిగా ఇచ్చింది. ఈ విధంగా ఆమె సంకల్పం నుండే ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది. ఇప్పుడు మణిద్వీపం ఎలా ఉంటుంది అనేది చెప్పుకోబోతున్నాము. మన మనోనేత్రాలతో చూడండి, హృదయంతో అనుభవించండి. మణిద్వీపం చుట్టూ విశాలమైన సుధా సముద్రం ఉంటుంది. సుధా అంటే అమృతం, మరణాన్ని జయించే దివ్య ద్రవం. ఆ అమృతంతో నిండిన సముద్రం మణిద్వీపాన్ని చుట్టుముట్టి ఉంటుంది. ఆ సముద్రం ఎంత విశాలంగా ఉంటుంది అంటే దాని అవతలి తీరం కనిపించదు. లక్షల యోజనాల వైశాల్యంతో విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో తరంగాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. శీతల తరంగాలు, మృదువైన అలలు. ఆ అలల మీద కోటి సూర్యకాంతులు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కోటి చంద్రుల వెన్నెలలు మెరుస్తూ ఉంటాయి. ఆ సముద్రపు ఒడ్డున రత్నమయమైన ఇసుక తీరాలు ఉంటాయి. ముత్యాలు, పగడాలు, మాణిక్యాలు, నీలాలు, అన్ని రకాల రత్నాలు ఆ తీరాన పరుచుకొని ఉంటాయి. ఆ తీరాన కల్పవృక్షాలు నిలబడి ఉంటాయి. వాటి కింద యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు. సిద్ధులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సముద్రంలో దివ్య జలచరాలు విహరిస్తూ ఉంటాయి. బంగారు ముత్యాలు, రత్నమయ శంఖాలు, ముత్యపు చిప్పలు అన్నీ ఆ అమృత జలాల్లో సంతోషంగా ఉంటాయి. ఆ సముద్రంలో అనేక దివ్య పడవలు తిరుగుతూ ఉంటాయి. రత్నాలతో అలంకరింపబడిన పడవలు, వాటిలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. మొదటి ప్రాకారం ఇనుప ప్రాకారం. ఆ అమృత సముద్రాన్ని దాటి లోపలికి వెళ్తే మొదటగా ఇనుప ప్రాకారం కనిపిస్తుంది. ఇనుప ప్రాకారం అంటే ఇనుముతో చేసిన గోడ అని అర్థం. 7 యోజనాల పొడవు, 7 యోజనాల వెడల్పు, 7 యోజనాల ఎత్తు ఉండే ఈ ప్రాకారం అత్యంత బలంగా, దృఢంగా ఉంటుంది. ఈ ప్రాకారం మణిద్వీపానికి మొదటి రక్షణ కవచం. దుష్టశక్తులు, అసురులు ఈ ప్రాకారాన్ని దాటలేరు. ఈ ప్రాకారంలో, భూమండలంలో మహారాజులు, చక్రవర్తులు నివసిస్తూ ఉంటారు. ధర్మంతో పరిపాలన చేసి అమ్మవారి కృపకు పాత్రులైన రాజులు ఇక్కడ ఉంటారు. వారి వాహనాలు, సేవకులు, సైన్యాలు ఈ ప్రాకారంలో ఉంటాయి. ఈ ప్రాకారంలో అనేక మందిరాలు, సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. దేవగణాలు సంగీతం వినిపిస్తూ ఉంటారు. నర్తకులు నాట్యం చేస్తూ ఉంటారు. ఇక రెండవ ప్రాకారం కంచు ప్రాకారం. ఇనుప ప్రాకారం దాటిన తర్వాత కంచు ప్రాకారం వస్తుంది. కంచు ప్రాకారం కూడా 7 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. కంచు రంగులో మెరుస్తూ సూర్యకాంతిలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో పచ్చటి అడవులు విస్తరించి ఉంటాయి. సుందరమైన వనాలు, పుష్పవాటికలు, కల్పవృక్షాలు ఇక్కడ ఉంటాయి. రకరకాల పక్షులు ఇక్కడ నివసిస్తాయి. చిలుకలు, కోకిలలు, నెమళ్ళు, హంసలు, అన్ని రకాల పక్షులు తమ మధుర స్వరాలతో ఆ ప్రదేశాన్ని నింపుతూ ఉంటాయి. జింకలు గంతులు వేస్తూ ఉంటాయి. ఏనుగులు మందంగా నడుస్తూ ఉంటాయి. సింహాలు శాంతంగా విశ్రమిస్తుంటాయి. ఇక్కడ హింస లేదు. అన్ని జీవులు సహజీవనం చేస్తాయి. ఈ ప్రాకారంలో షడ్ఋతువులు నివసిస్తారు. వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం. ఈ 6 ఋతువులు తమ పరివారంతో ఇక్కడ ఉంటారు. మూడవ ప్రాకారం రాగి ప్రాకారం. కంచు ప్రాకారం దాటిన తర్వాత తామ్ర ప్రాకారం వస్తుంది. తామ్రం అంటే రాగి. ఈ ప్రాకారం ఎర్రటి రంగులో మెరుస్తూ అగ్నిజ్వాలల వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో కల్పవృక్ష వనాలు ఉంటాయి. కల్పవృక్షాలు అంటే కోరిన వరాలనిచ్చే దివ్య వృక్షాలు. ఈ వృక్షాల క్రింద కూర్చొని ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ధనం కావాలి అంటే ధనం వస్తుంది. ఆభరణాలు కావాలంటే ఆభరణాలు వస్తాయి. వస్త్రాలు కావాలంటే వస్త్రాలు వస్తాయి. కానీ ఈ వరాలు కేవలం శుద్ధ హృదయులకు మాత్రమే లభిస్తాయి. దురాశాపరులకు, పాపాత్ములకు ఈ వృక్షాలు ఏమీ ఇవ్వవు. ఈ ప్రాకారంలో వసంత ఋతువు శాశ్వతంగా కొలువై ఉంటాడు. ఎప్పుడూ పూలు పూస్తూ ఉంటాయి. ఫలాలు కాస్తూ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి ఆ వనాలు. ఇక 4వ ప్రాకారం సీసపు ప్రాకారం. తామ్ర ప్రాకారం తర్వాత సీస ప్రాకారం వస్తుంది. సీసం ఈ ప్రాకారంలో సంతానవన అనే దివ్య వనం ఉంటుంది.
సంతానం కోరుకునే దంపతులు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే వారికి సత్సంతానం లభిస్తుంది. ఈ వనంలో అనేక దివ్యగురులు ఉంటాయి. ఆ పర్వతాల మీద నుండి అమృతధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ దారల సవ్వడి మధుర సంగీతం వలె ఉంటుంది. ఈ ప్రాకారంలో గ్రీష్మ ఋతువు నివసిస్తాడు. కానీ ఇక్కడ ఉష్ణం బాధించదు. చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. ఇక 5వ ప్రాకారం పంచలోహ ప్రాకారం. సీస ప్రాకారం తర్వాత పంచలోహ ప్రాకారం వస్తుంది. పంచలోహం అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే 5 లోహాల మిశ్రమం. ఈ ప్రాకారం పంచవర్ణాలతో మెరుస్తూ ఉంటుంది. సూర్యకాంతిలో ఇంద్రధనస్సు వలె ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారంలో హరిచందన వనం ఉంటుంది. హరిచందనం అంటే దివ్య చందనం. ఈ వృక్షాల గంధం మిక్కిలి శీతలంగా, సుగంధంగా ఉంటుంది. ఈ వనంలో వర్ష ఋతువు నివసిస్తాడు. కానీ ఇక్కడ వర్షం బాధించదు. చిన్న చిన్న జల్లులు పడుతూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంటాయి. ఇక 6వ ప్రాకారం వెండి ప్రాకారం. పంచలోహ ప్రాకారం తర్వాత రజత ప్రాకారం వస్తుంది. రజతం అంటే వెండి. ఈ వెండి గోడ తెల్లటి వెన్నెల వలె మెరుస్తూ ఉంటుంది. చంద్రకాంతితో మరింత ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారంలో పారిజాత వనాలు ఉంటాయి. పారిజాతం సర్వలోక వృక్షం. దాని పుష్పాల సుగంధం ముల్లోకాలకు వ్యాపిస్తుంది. ఈ వనంలో గంధర్వులు నిత్యం సంగీతం వినిపిస్తూ ఉంటారు. వీణలు, వేణువులు, మృదంగాలు అన్ని వాద్యాలతో మధుర సంగీతం ప్రవహిస్తూ ఉంటుంది. కిన్నెరలు, కింపురుషులు నాట్యం చేస్తూ ఉంటారు. అప్సరసులు విలాసంగా విహరిస్తూ ఉంటారు. ఈ ప్రాకారంలో శరదృతువు నివసిస్తాడు. స్వచ్ఛమైన ఆకాశం, తెల్లటి మేఘాలు, చల్లటి గాలులు ఈ ప్రదేశాన్ని అలంకరిస్తూ ఉంటాయి. ఇక 7వ ప్రాకారం సువర్ణ ప్రాకారం. రజత ప్రాకారం తర్వాత సువర్ణ ప్రాకారం వస్తుంది. సువర్ణం అంటే బంగారం. ఈ ప్రాకారం బంగారు రంగులో మెరుస్తూ కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారాన్ని చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఈ ప్రాకారంలో కదంబవనం ఉంటుంది. కదంబ పుష్పాలు అమ్మవారికి అత్యంత ప్రియమైనవి. ఈ పుష్పాలతో ఆమెను అర్చిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది. ఈ వనంలో సువర్ణ పద్మాలతో నిండిన సరోవరాలు ఉంటాయి. ఆ సరోవరాలలో హంసలు విహరిస్తూ ఉంటాయి. బంగారు చేపలు ఈదుతూ ఉంటాయి. చంద్రకాంత శిలలతో నిర్మించిన మండపాలు, వేదికలు ఆ ప్రాంతాన్ని అలంకరిస్తాయి. ఈ మండపాలలో యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ప్రాకారంలో హేమంత ఋతువు నివసిస్తాడు. చల్లటి వాతావరణం, మంచు పొరలు ఈ ప్రదేశాన్ని అందంగా చేస్తుంటాయి. 8వ ప్రాకారం పుష్యరాగ ప్రాకారం. సువర్ణ ప్రాకారం తర్వాత పుష్యరాగమణి ప్రాకారం వస్తుంది. పుష్యరాగం పసుపు రంగుమణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం పసుపు కాంతులతో మెరుస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో షోడశ శక్తులు నివసిస్తారు. ఈ 16 శక్తులు అమ్మవారి సేవలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. ఈ శక్తులు అమ్మవారికి చామరాలు వీస్తారు, ఆభరణాలు అందిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు, పుష్పాలు అర్పిస్తారు. ఈ ప్రాకారంలో శిశిర ఋతువు నివసిస్తాడు. మంచు కురుస్తుంటుంది, కానీ ఇక్కడ చలి బాధించదు. ఇక 9వ ప్రాకారం పద్మరాగ ప్రాకారం. పుష్యరాగ ప్రాకారం తర్వాత పద్మరాగమణి ప్రాకారం వస్తుంది. పద్మరాగం ఎర్రటి రంగుమణి రూబి అని కూడా అంటారు. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో అష్టసిద్ధులు కొలువై ఉంటారు. అనిమ అణువంత చిన్నగా మారే శక్తి, మహిమ పర్వతమంత పెద్దగా మారే శక్తి, గరిమ అత్యంత బరువుగా మారే శక్తి, లగిమ అత్యంత తేలికగా మారే శక్తి, ప్రాప్తి ఏదైనా పొందగలిగే శక్తి, ప్రాకామ్య ఏదైనా చేయగల శక్తి, ఈశిత్వ అందరినీ ఏలగల శక్తి, వసిత్వ అందరినీ వశం చేసుకునే శక్తి. ఈ 8 సిద్ధులు అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు లభిస్తాయి. 10వ ప్రాకారం గోమేధిక ప్రాకారం. పద్మరాగ ప్రాకారం తర్వాత గోమేధిక ప్రాకారం వస్తుంది. గోమేధిక అంటే తేనె రంగుమణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం మధుర కాంతులతో మెరుస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో సప్తమాత్రికలు ఉంటారు. బ్రాహ్మి బ్రహ్మ శక్తి సృష్టి కార్యం చేస్తుంది. మహేశ్వరి ఆ శక్తిని లయకార్యం చేస్తుంది. కౌమారి కుమారస్వామి శక్తి యుద్ధ కార్యం చేస్తుంది. వైష్ణవి విష్ణు శక్తి రక్షణ కార్యం చేస్తుంది. వారాహి వరాహ శక్తి భూమి రక్షణ చేస్తుంది. ఇంద్రాణి ఇంద్రశక్తి స్వర్గ రక్షణ చేస్తుంది. చాముండ దుర్గాశక్తి అసుర సంహారం చేస్తుంది. ఈ 7 దేవతలు అమ్మవారి ఆజ్ఞానుసారం లోకరక్షణ చేస్తూ ఉంటారు. ఇక 11వ ప్రాకారం మరకత ప్రాకారం. గోమేధిక ప్రాకారం తర్వాత మరకతమణి ప్రాకారం వస్తుంది. మరకతం పచ్చరంగుమణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం పచ్చటి కాంతులతో మెరుస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో నవగ్రహాలు నివసిస్తారు.
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ 9 గ్రహాలు కూడా ఇక్కడ ఉంటారు. అష్ట దిక్పాలకులు కూడా ఇక్కడ ఉంటారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఈ 8 దిక్పాలలు తమ సేనలతో ఇక్కడ కొలువై ఉంటారు. అష్ట వసువులు కూడా ఇక్కడ నివసిస్తారు. వీరంతా అమ్మవారి భక్తులుగా, సేవకులుగా ఉంటారు. ఇక 12వ ప్రాకారం వజ్ర ప్రాకారం. మరకత ప్రాకారం తర్వాత వజ్ర ప్రాకారం వస్తుంది. వజ్రం అత్యంత కఠినమైన, అత్యంత ప్రకాశవంతమైన మణి. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాకారాన్ని చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఈ ప్రాకారంలో 64 యోగినులు కొలువై ఉంటారు. వారు చతుషష్ఠి కళలకు అధిదేవతలు. సంగీతం, నాట్యం, వాద్యం, చిత్రలేఖనం, శిల్పకళ, కావ్యశాస్త్రం, అలంకార శాస్త్రం, వాస్తుశాస్త్రం ఇలా అన్ని కళలకు వీరే మూలం. ఈ యోగినులు అమ్మవారి చుట్టూ నిత్యం నాట్యం చేస్తూ ఉంటారు. సంగీతం వినిపిస్తూ ఉంటారు. ఇక 13వ ప్రాకారం వైడూర్య ప్రాకారం. వజ్ర ప్రాకారం తర్వాత వచ్చే వైడూర్య ప్రాకారం నీలిపచ్చ రంగు. ఈ మనులతో నిర్మించిన ప్రాకారం విచిత్ర కాంతులతో మెరుస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో మంత్రినీదేవి, దండనాథదేవి తమ సేనలతో కొలువై ఉంటారు. మంత్రినీదేవిని శ్యామలాదేవి అని కూడా అంటారు. ఆమె అమ్మవారి ప్రధాన మంత్రి. రాజనీతిలో, కూటనీతిలో ఆమె నిపుణురాలు. దండనాథ దేవిని వారాహీదేవి అని కూడా అంటారు. ఆమె అమ్మవారి సేనాధిపతి యుద్ధంలో అజేయురాలు. వీరిద్దరూ కూడా అమ్మవారి ఆజ్ఞానుసారం అసురులను సంహరిస్తారు, లోకాలను రక్షిస్తారు. 14వ ప్రాకారం ఇంద్రనీల ప్రాకారం. వైడూర్య ప్రాకారం తర్వాత ఇంద్రనీలమణి ప్రాకారం వస్తుంది. ఇంద్రనీలం నీలిరంగు మణి, నీలమణి అని కూడా అంటారు. ఈ మణులతో నిర్మించిన ప్రాకారం నీలికాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాగాయత్రి దేవతలు నివసిస్తారు. మహాసరస్వతి విద్యాది దేవత. ఆమె కృపతో జ్ఞానం, విద్య, వాక్శక్తి లభిస్తాయి. మహాలక్ష్మి ధనాది దేవత. ఆమె కృపతో సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయి. మహాగాయత్రి వేదమాత. ఆమె కృపతో తేజస్సు, ఓజస్సు, బ్రహ్మవర్చస్సు లభిస్తాయి. ఈ 3 శక్తులు అమ్మవారి అంశలు. వారు ముగ్గురు కలిసి ఆమెను సేవిస్తూ ఉంటారు. ఇక 15వ ప్రాకారం ముక్త ప్రాకారం. ఇంద్రనీల ప్రాకారం తర్వాత ముక్త ప్రాకారం వస్తుంది. ముక్త అంటే ముత్యం. తెల్లటి ముత్యాలతో నిర్మించిన ఈ ప్రాకారం చంద్రుని వలె శీతల కాంతులతో మెరుస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో సిద్ధులు, మహర్షులు, యోగీశ్వరులు నివసిస్తారు. వారు నిరంతరం అమ్మవారిని ధ్యానిస్తూ స్తోత్రాలు చదువుతూ ఉంటారు. ఇక 16వ ప్రాకారం నవరత్న ప్రాకారం. చివరగా నవరత్న ప్రాకారం వస్తుంది. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ ప్రాకారం 9 రత్నాలతో నిర్మించబడి ఉంటుంది. ముత్యం చంద్రరత్నం శాంతినిస్తుంది. పగడం కుజరత్నం ధైర్యాన్ని ఇస్తుంది. మాణిక్యం సూర్యరత్నం తేజస్సుని ఇస్తుంది. పన్నా బుధరత్నం జ్ఞానాన్ని ఇస్తుంది. పుష్యరాగం గురురత్నం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. వజ్రం శుక్రరత్నం సౌందర్యాన్ని ఇస్తుంది. నీలం శనిరత్నం స్థిరత్వాన్ని ఇస్తుంది. గోమేదం రాహురత్నం రక్షణను ఇస్తుంది. వైడూర్యం కేతురత్నం మోక్షాన్ని ఇస్తుంది. ఈ నవరత్నాలతో నిర్మించబడిన ప్రాకారం కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంద్రధనస్సు రంగులతో మెరుస్తూ ఉంటుంది. చింతామణి గృహం అమ్మవారి నివాసం ఈ నవరత్న ప్రాకారం దాటిన తర్వాత అత్యంత దివ్యమైన, అత్యంత పవిత్రమైన చింతామణి గృహం కనిపిస్తుంది. చింతామణి గృహం ఈ పేరు వినగానే హృదయం పులకరించిపోతుంది. ఈ మందిరం చింతామణులతో నిర్మించబడుతుంది. చింతామణి అంటే కోరిన కోరికలను తీర్చే మణి. ఈ మణి ఎంత శక్తివంతమైనది అంటే దానిని తాకినంత మాత్రాన మనసులోని కోరికలు నెరవేరుతాయి. అటువంటి మణులతో నిర్మించబడిన ఈ గృహం సాక్షాత్తు స్వర్గం కంటే కూడా అందంగా ఉంటుంది. ఈ చింతామణి గృహానికి 1000 స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభం ఒక్కో రత్నంతో చెక్కబడి ఉంటుంది. ఒక స్తంభం మాణిక్యంతో, ఒక స్తంభం పన్నాతో, ఒక స్తంభం నీలంతో, ఇలా వివిధ రత్నాలతో చెక్కబడిన స్తంభాలు ఆ మందిరాన్ని అలంకరిస్తాయి. ఆ స్తంభాల మీద దివ్య దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులో ఇంద్రధనస్సు రంగులు ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ గృహంలో నేలంతా చింతామణులతో పొదగబడి ఉంటుంది. గోడలు నవరత్నాలతో అలంకరించబడి ఉంటాయి. పైకప్పు వజ్రాలతో తాపబడి ఉంటుంది. ఈ చింతామణి గృహంలో 4 మండపాలు ఉంటాయి. ప్రతి మండపం ఒక్కో ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడింది. శృంగార మండపం. ఈ మండపంలో అమ్మవారు భువనేశ్వరిగా కొలువై ఉంటారు. అక్కడ ఆమె సౌందర్యం అనిర్వచనీయం.
కోటి సూర్యుల తేజస్సు, కోటి చంద్రుల చల్లదనం, కోటి తారకల మెరుపు ఇవన్నీ కలిసి ఒకే రూపంలో ప్రకాశిస్తే అదే అమ్మవారి తేజస్సు. ఆమె ముఖం పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తుంది. ఆమె నేత్రాలు తామర పూల వలె విరబూస్తాయి. ఆమె పెదవులు దొండపండు వలె ఎర్రగా ఉంటాయి. ఆమె కురులు నల్లటి మేఘాల వలె ఉంటాయి. ఆమె చతుర్భుజాలతో విరాజిల్లుతారు. ఆ తల్లి ఒక చేతిలో పాశం, ఇది మోహాన్ని బంధించడానికి, మరొక చేతిలో అంకుశం, మనసును నియంత్రించడానికి, ఇంకొక చేతిలో ధనస్సు, కామ విజయానికి, ఇంకొక చేతిలో బాణం, లక్ష్య సాధనకు. ఇక ముక్తి మండపం. ఈ మండపంలో అమ్మవారు భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. జన్మ జన్మల కర్మబంధాలను తెరిచి పరమపదాన్ని అనుగ్రహిస్తారు. సంసార సాగరంలో మునిగిపోతున్న జీవులను ఉద్ధరించి మోక్ష మార్గానికి తీసుకువస్తారు. ఈ మండపంలో అనేక ముక్తాత్మలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వారు నిరంతరం ఆమె స్తోత్రాలు చదువుతూ ఆ తల్లి కీర్తి గానం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞాన మండపంలో అమ్మవారు జ్ఞానదాత్రిగా విరాజిల్లుతారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మాయ తెరలను చీల్చి సత్యాన్ని చూపిస్తారు. ఈ మండపంలో వేదాంగాలు మూర్తిభవించి ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం 4 వేదాలు ఇక్కడ దేవతా రూపంలో సేవ చేస్తాయి. ఏకాంత మండపం. ఈ మండపంలో అమ్మవారు తన మంత్రులతో కలిసి లోక కళ్యాణం గురించి చర్చిస్తారు. విశ్వరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎక్కడ ధర్మం హానికి గురవుతుందో, ఎక్కడ భక్తులు కష్టాల్లో ఉంటారో అన్నీ కూడా ఇక్కడ చర్చిస్తారు. మంత్రిని దేవి, దండనాథ దేవి ఇక్కడ అమ్మవారితో కలిసి ఉంటారు. వారు అమ్మవారి ఆజ్ఞలను శిరసా వహిస్తూ ఉంటారు. పంచబ్రహ్మ సింహాసనం. ఈ చింతామణి గృహం మధ్యలో ఒక దివ్య సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పంచబ్రహ్మమయం. ఈ సింహాసనానికి 4 కాళ్ళు ఉంటాయి. ఆ 4 కాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మ సృష్టికర్త అయిన ఒక కాలు, విష్ణువు స్థితికర్త అయిన ఒక కాలు, రుద్రుడు లయకర్త అయిన ఒక కాలు, ఈశ్వరుడు తిరోధానకర్త అయిన ఒక కాలు. ఈ విధంగా ఆ సింహాసనానికి 4 కాళ్ళగా ఉంటారు. ఈ విషయం వింటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. త్రిమూర్తులు, ఈశ్వరుడు వీరంతా సింహాసనానికి కాళ్ళా అని. అవును, వీరంతా ఆ జగన్మాత పాదాలను మోసే భాగ్యాన్ని పొందారు. ఇది వారి అదృష్టం, ఇది వారి గౌరవం. ఆ 4 కాళ్ళ మీద ఒక ఫలకం ఉంటుంది. ఆ ఫలకం సదాశివ స్వరూపం, అంటే పంచబ్రహ్మ స్వరూపం. ఆ సింహాసనానికి ఆధారంగా ఉంటుంది. ఆ సింహాసనం మీద 10 మెట్లు ఉంటాయి. ఆ 10 మెట్లు 10 శక్తి తత్వాలు. ఆ సింహాసనం మీద పద్మాసనంలో చిరునవ్వుతో, కరుణాపూరిత నేత్రాలతో, నవరత్న ఆభరణాలతో అలంకరించుకొని కొలువై ఉంటారు మా అమ్మ. ఆ సింహాసనం మీద శివశక్తి సమన్వయం, అర్ధనారీశ్వర తత్వం. ఆ దృశ్యం చూడాలంటే కోటి జన్మల పుణ్యఫలం కావాలి. మణిద్వీపంలో జీవనం, మణిద్వీపంలో దుఃఖం లేదు, వ్యాధులు లేవు, వృద్ధాప్యం లేదు, మృత్యువు లేదు. అక్కడ నిత్య యవ్వనం, అక్కడ నిత్య ఆనందం, అక్కడ నిత్య శాంతి, అక్కడ నిత్య సంతోషం. అక్కడ ఒక సంగీతం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. గంధర్వులు వీణలు మీటుతారు, అప్సరసలు నాట్యం చేస్తారు, యక్షులు వాద్యాలు వాయిస్తారు. ఆ సంగీతం ఎంత మధురంగా ఉంటుంది అంటే ఒక్కసారి విన్నవారు మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటారు. ఆ నాట్యం ఎంత సుందరంగా ఉంటుంది అంటే ఒక్కసారి చూసిన వారు మళ్ళీ మళ్ళీ చూడాలని తపిస్తారు. అక్కడ పూల సుగంధం నిరంతరం వ్యాపించి ఉంటుంది. పారిజాతం, మల్లె, జాజి, సంపెంగ, మరువం, తామరలు అన్ని రకాల పుష్పాల పరిమళాలు కలిసి ఒక దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ సుగంధం వల్ల మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మ ఆనందిస్తుంది, చిత్తం శుద్ధమవుతుంది. అక్కడ అమృతధారలు ప్రవహిస్తూ ఉంటాయి. పంచామృతంతో నిండిన సరోవరాలు ఉంటాయి. ఆ అమృతం తాగితే అజరామతత్వం లభిస్తుంది. అక్కడ కల్పవృక్షాలు కోరిన వరాలను ఇస్తాయి. కామధేనువులు కోరిన వస్తువులను ఇస్తాయి. చింతామణులు కోరిన కోరికలను తీరుస్తాయి. ఇక్కడ అందరూ సమానులే. ఉన్నతులు, నీచులు అనే భేదం లేదు. అందరూ అమ్మవారి బిడ్డలు. అందరికీ ఆమె ప్రేమ సమానంగా లభిస్తుంది. మణిద్వీపానికి మార్గం మీరు అడగవచ్చు. ఈ మణిద్వీపానికి ఎలా చేరుకోవాలి? అసలు మణిద్వీపానికి భౌతిక మార్గం లేదు. విమానంలో, రాకెట్లలో వెళ్ళలేరు, నావలలో ప్రయాణించలేరు. ఇది భౌతిక లోకానికి అతీతమైన దివ్యధామం. కానీ ఒక్క మార్గం ఉంది. ఆ ఒక్క మార్గం భక్తి మార్గం. నిష్కామ భక్తితో, శుద్ధ హృదయంతో, పవిత్ర మనస్సుతో అమ్మవారిని ఆరాధిస్తే ఆమె కృపతో మణిద్వీపానికి చేరుకోవచ్చు. మణిద్వీప వర్ణన పారాయణం ఒక శక్తివంతమైన సాధన. ఒకసారి మణిద్వీప వర్ణన విన్నా, చదివినా ఆ మహిమ అనంతం.
మీ మనోనేత్రాల ముందు మణిద్వీపం సాక్షాత్కరిస్తుంది. మీరు అమ్మవారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది. 9 సార్లు కనుక పారాయణం చేస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయి. గృహప్రవేశానికి ముందు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు 9 సార్లు చదివితే ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలుగుతాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు. నిత్యం పారాయణం చేస్తే జీవితంలో ఏ కష్టం కూడా రాదు. అమ్మవారి కృప సదా మీతో ఉంటుంది. చివరకు మీరు కూడా మణిద్వీపం చేరుకుంటారు. అంతరంగంలో మణిద్వీపం. ఇప్పుడు మనం ఒక పరమరహస్యం గురించి తెలుసుకుందాం. ఈ రహస్యం తెలిసిన వారు చాలా తక్కువ. మీ అంతరంగంలోనే ఉన్న దివ్య తేజస్సును దర్శించండి. ధ్యానం చెయ్యండి. అమ్మవారిని మీ హృదయంలో భావించండి. ఆమె చిరునవ్వును, ఆమె కరుణా దృష్టిని, ఆమె వాత్సల్యాన్ని అనుభవించండి. అప్పుడు మీరు మణిద్వీపంలో ఉన్నట్లే. యోగులు, సిద్ధులు ఈ అంతర మణిద్వీపాన్ని దర్శించి ఆనందిస్తారు. వారు బాహ్య ప్రపంచంలో ఉన్నా కూడా అంతరంగంలో మణిద్వీపంలో విహరిస్తారు. మీరు కూడా ఆ అనుభవాన్ని పొందవచ్చు. భక్తితో, శ్రద్ధతో, నిరంతర సాధనతో ఆ స్థితిని చేరుకోవచ్చు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆ తల్లిని తలుచుకోండి. ఆమె ఓదార్పు ఇస్తుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ తల్లిని ప్రార్థించండి. ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మణిద్వీపం అంటే కేవలం ఒక స్థలం కాదు. అది ఒక స్థితి. అమ్మవారితో ఐక్యమయ్యే స్థితి. ఆ స్థితిని పొందటమే జీవిత పరమార్థం. ఈ మణిద్వీప వర్ణన విన్న మీరు ధన్యులు. ఈ రహస్యం తెలిసిన మీరు పుణ్యాత్ములు. ఇప్పటి నుండి మీ హృదయంలో మణిద్వీపాన్ని భావించండి. అమ్మవారిని సదా ధ్యానించండి. ఆమె కృప తప్పక లభిస్తుంది. జీవితంలో శాంతి, సంతోషం వర్ధిల్లాలి, ఐశ్వర్యం పెరగాలి, ఆరోగ్యం చేకూరాలి, కుటుంబం సుఖంగా ఉండాలి, సంతానం అభివృద్ధి చెందాలి, వృత్తిలో విజయం లభించాలి, ధర్మ మార్గంలో నడవాలి, సత్యం పలకాలి, అహింసను ఆచరించాలి, పరోపకారం చెయ్యాలి. చివరికి అందరం కూడా మణిద్వీపం చేరుకోవాలి. అమ్మవారి సన్నిధిలో శాశ్వత ఆనందాన్ని పొందాలి. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము. అదియే మనకు కైవల్యం. మణిద్వీపేశ్వరి మిమ్మల్ని సదా రక్షించుగాక. ఆ తల్లి కృప మీపై సదా ఉండుగాక. మీ జీవితం మణిద్వీపం వలె సుందరంగా, సంపన్నంగా, శాంతియుతంగా ఉండుగాక. ఓం శ్రీ మణిద్వీపేశ్వరే నమః. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః. ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఇతి శ్రీ మణిద్వీప వర్ణన సంపూర్ణం. పరమేశ్వర ముఖోద్గతం. సర్వేషాం శుభం భవతు. ఇలాంటి మరిన్ని కథల కోసం జయ సంహిత ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.